నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి ఆ వెయిటింగ్కి ఫైనల్గా ఎండ్ కార్డు పడింది. అసలు ఆయన చేస్తున్నటువంటి సినిమా టైటిల్ కోసం ఫస్ట్ ఫ్యాన్స్ అంతా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. మామూలుగా బాలకృష్ణ సినిమా అంటే ముందు టైటిలే చాలా చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఇంకా సినిమా గురించి వేరే చెప్పక్కర్లేదు. పైగా ఆయన హ్యాట్రిక్ విజయాలతో ఉన్నాడు ఈ మధ్యకాలంలో. అంటే ఈ హ్యాట్రిక్ ముందు ఆయన కెరీర్ ఎప్పుడు ఇంత స్టేబుల్గా లేదు. అంటే ఒక బ్లాక్ బస్టర్ని మించి మరొక బ్లాక్ బస్టర్ అన్నట్టుగా అఖండ కావచ్చు, వీరసింహారెడ్డి కావచ్చు, నేలకొండపల్లి భగవంత్ కేసరి కావచ్చు, ఇలాగా నేలకొండ భగవంత్ కేసరి కావచ్చు, ఇలా హ్యాట్రిక్ విజయాలు ఇవన్నీ కూడా బాలకృష్ణ నెక్స్ట్ లెవెల్లో చూపిస్తూ వస్తున్నాయి ఆడియన్స్కి. ఒక కొత్త బాలయ్య, ప్రతి సినిమాలో కొత్త బాలయ్య కనిపిస్తూ ఉన్నాడు. ఈ టైంలో వాల్తేరు వేరే లాంటి ఒక బ్లాక్ బస్టర్ సినిమాతో, అది వెటరన్ హీరోతో ఒక బ్లాక్ బస్టర్ తీసినటువంటి డైరెక్టర్తో బాలయ్య సినిమా అంటే ఖచ్చితంగా అంచనాలు పీక్స్లో ఉంటాయి. ఆ అంచనాలు పీక్స్లో కాదు, ఇంకా అంతకు మించి మీరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు అనేలాగా ఉన్నది ఈ లేటెస్ట్ అప్డేట్, దట్ ఈస్ టీజర్. నిజానికి టీజరు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలామంది. ఒక చిన్న గ్లిమ్స్ లాంటిది, ఏదైనా టైటిల్తో పాటు ఒక చిన్న గ్లిమ్స్ లాంటిది వస్తుంది అనుకున్నారు. ఇది కూడా అలాంటిదే, కాకపోతే అంతకు మించినటువంటి ఒక ఎలివేషన్. బాలకృష్ణ సినిమా అంటే ఆయన కనిపిస్తేనే ఒక ఎలివేషన్ అనుకుంటే, ఆయన కనిపించడానికి ముందే ఒక ఎలివేషన్ ఉందంటే ఇంక ఏ రేంజ్లో ఉంటుందో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ సినిమా టైటిల్ డాకు మహారాజ్. అంటే ఈ సినిమాకి టైటిల్ సంబంధించి రకరకాల రూమర్స్ వచ్చినాయి. ఆ టైటిల్ పెడతారు, ఈ టైటిల్ పెట్టబోతున్నారు అని. అందులో డాకు మహారాజ్ కూడా వినిపించింది. చాలామంది ఇక్కడే స్ట్రైక్ అయ్యారు. డాకు మహారాజ్ అనేది మనకి 80స్లో, ఎక్కువగా 80స్లోను 90స్లోను నార్త్ ఇండియన్ సినిమాలకు సంబంధించి, అటు చిన్న చిన్న భాషల సినిమాలకు సంబంధించి కావచ్చు, హిందీ మూవీస్లో కావచ్చు, డాకు మహారాజ్ అనేది చాలా ఫేమస్ డైలాగ్స్లో ఒకటిగా కనిపించేది. డాకు అంటే సింపుల్గా బందిపోటు, డకాయిట్. సో బందిపోటు మహారాజ్ అనుకోవచ్చు. అలాంటి ఒక పాత టైటిల్ తీసుకొని బాలకృష్ణని నెక్స్ట్ లెవెల్ మాస్ లుక్లో ప్రజెంట్ చేయటం అనే ఐడియా నిజంగా డైరెక్టర్ బాబీది చాలా మంచి ఐడియా అనే చెప్పాలి. ఇక ఈ టీజర్ పరంగా చూసుకుంటే కనుక డైలాగ్స్తోనే గూస్ బంప్స్ తెప్పించే ప్రయత్నం చేశారు. అవి బాలకృష్ణ డైలాగ్స్ కావు, వాయిస్ ఓవర్లో వినిపించేటువంటి డైలాగ్స్. అది బాలయ్య క్యారెక్టరైజేషన్ పరిస్థితి చేసేటువంటి డైలాగ్స్. ఎంత అద్భుతంగా రాసుకున్నారంటే, ఈ కథ వెలుగు పంచే దేవుళ్ళది కాదు, చీకటిని శాసించే రాక్షసులది కాదు, ఆ రాక్షసుల్ని ఆడించే రావణుడిది కాదు. ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఒక రాజుది, గండ్రగొడ్డలి పట్టిన యమధర్మరాజుది, మరణాన్నే వణికించిన మహారాజుది. ఆయనే డాకు మహారాజ్ అంటూ చూపించినటువంటి ఒక ఎలివేషన్ కానీ, ఆ ఎలివేషన్ క్రమంలో వస్తున్నటువంటి షార్ట్స్ కానీ, విలన్ ఇంట్రడక్షన్స్ కానీ, ఇవన్నీ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఆ లైటింగ్ ప్రతిదానికి ఈ 4 క్యారెక్టర్లను ప్రధానంగా పరిచయం చేశారు. 3 విలన్స్, బాలయ్య. ఈ నలుగురికి సంబంధించి వాళ్ళ ఫేస్ రివీల్ అయింది థండర్ స్టార్మ్స్లో. ఒక మెరుపులో వాళ్ళ ఫేస్లన్నీ రివీల్ అయ్యాయి. మరి దీనికి సినిమాకి ఏమైనా స్పెషల్ రిలేషన్ ఉంటుందనేది తెలియదు, కానీ ఆ మెరుపుతో తర్వాత ముఖ్యంగా బాబీ డియోల్ మెయిన్ విలన్గా నటిస్తున్నట్టున్నాడు. ఆయన లుక్ కానీ, ఆ గెటప్ కానీ, ఆ కనిపించిన ఒక హాఫ్ సెకండ్ ఫ్రేమ్లోనే ఒక పెద్ద టగ్ ఆఫ్ వార్ లాగా బాలకృష్ణకి ఆయన మధ్య ఒక వార్ ఉండబోతున్న విషయం మనకి కనిపిస్తూ ఉంది. ఇంకా కొన్ని షార్ట్స్ చూసుకుంటే, హార్స్ రైడింగ్ షార్ట్స్ కానీ, బాలయ్య హార్స్ రైడింగ్ సో అదరగొడతారన్న విషయం అందరికీ తెలుసు. గౌతమిపుత్ర శాతకర్ణి టైంలో గుర్రం నుంచి కింద పడ్డా కూడా వెంటనే లేచి మళ్ళీ షార్ట్ రెడీ అయినటువంటి కెపాసిటీ అయింది, అది అందరికీ తెలిసింది. సో ఆ హార్స్ రైడింగ్ సంబంధించి బాలకృష్ణ షార్ట్స్ కంటే కూడా ఒక ఇసుక తుఫాన్ వస్తూ ఉంటే ఆ తుఫాన్లోంచి గుర్రాలు ముందుకు వెళ్తున్నటువంటి షాట్ నిజంగా ఎక్స్ట్రాడినరీ అని చెప్పాలి. ఒక హాలీవుడ్ రేంజ్ షాట్ అది. అలాంటి షాట్స్ ఈ సినిమాలో చాలా ఉండబోతున్నాయన్న విషయం ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చాడు డైరెక్టర్. సో అటు బాలకృష్ణ కనిపించడము, ఆయన చెప్పినటువంటి ఒక డైలాగ్ గుర్తుపట్టావా మహారాజ్, డాకు మహారాజ్ అని తనను ఇంట్రడ్యూస్ చేసుకున్నటువంటి సీన్. మామూలుగా బందిపోట్లు అంటే చాలా వరకు ఉన్న వాళ్ళని కొల్లగొట్టి లేని వాళ్ళకి పెట్టేటువంటి క్యారెక్టర్ మనకి ఎక్కువగా చూస్తుంటాం. అట్ ద సేమ్ టైం నిజంగానే అందరినీ హింసించే వాళ్ళని కూడా చూస్తాం. సో ఇక్కడ బాలయ్య హీరో కాబట్టి ఆబ్వియస్గా పెద్దవాళ్ళని కొట్టి పేదవాళ్ళకి పంచేటువంటి ఒక రాబిన్ హుడ్ తరహా క్యారెక్టర్ కూడా అనుకోవచ్చు. కాకపోతే ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి సినిమాలు ఎలివేషన్స్ కోసం, పాన్ ఇండియా లుక్ కోసం అని చెప్పేసి హెలికాప్టర్లు, విమానాలు రకరకాలుగా వాడుతున్న టైంలో ఈయన గుర్రం మించి రావడం అనేది ఖచ్చితంగా ఫ్యాన్స్కి కొత్త కిక్కేస్తుంది. నిజానికి 80స్లో ఉన్నటువంటి ఆడియన్స్ కానీ, ఆయన ఫ్యాన్స్లు కానీ, అటు 80స్లో చిరంజీవి కానీ, బాలయ్య కానీ, నాగార్జున, వెంకటేష్ వీళ్ళందరూ కూడా హార్స్ రైడింగ్, గుర్రాలు సంబంధించినటువంటి సినిమాలు, గుర్రాల మీద ఫైట్లు ఇవన్నీ చాలా చూసాం. బట్ ఈ మధ్య కాలంలో తెలుగు ఆడియన్స్కి ఇది కొంచెం కొత్తగా ఉండే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. ఈ నేపథ్యం కావచ్చు, టైటిల్ కావచ్చు, బాలకృష్ణ లుక్ అదిరిపోయింది. అందరికీ తెలిసిన విషయమే. బాలయ్యకి విగ్గు సెట్ అయితే కనుక, లుక్ కరెక్ట్గా ఉంటే కనుక సినిమా బ్లాక్ బస్టర్. సో ఈ సినిమాలో కూడా ఆయన విగ్గు పర్ఫెక్ట్గా ఉంది. విగ్ అని చెప్పడం కాదు, ఆయన లుక్ పర్ఫెక్ట్గా ఉంది. సో సినిమా బొమ్మ బ్లాక్ బస్టర్ అవబోతోంది. డబుల్ హ్యాట్రిక్కి ఈ 109వ సినిమా డాకు మహారాజ్ శ్రీకారం చుట్టబోతున్న విషయం మనకి కరెక్ట్గా అర్థమవుతుంది. సో బాలయ్య ఫ్యాన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో దానికి మించి చూడబోతున్నాం అనేటువంటి ఒక హై మూమెంట్ ఈ టీజరు లేదా గ్లింప్స్ ఇచ్చింది అనేది ఖచ్చితంగా చెప్పొచ్చు. బాలకృష్ణ సినిమా నుంచి ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో, ఆయన ఎలా చూడాలనుకుంటారు అనే విషయాన్ని బోయపాటి సీన్ తర్వాత బాబీ మరొకసారి అవపోసన పట్టి ఈ సినిమా తీసాడేమో అనిపించేలాగానే టీజర్ కనిపిస్తోంది. ఇక ఫైనల్గా చూసుకుంటే ఈ సినిమా
సంక్రాంతి రేస్లో ఉందని ముందు నుంచి చెప్తున్నారు. కాకపోతే మధ్యలో కొన్ని డౌట్స్ వచ్చాయి. సంక్రాంతికి ఉండకపోవచ్చు, ఉండొచ్చు, ఇట్లా ఇంకా చాలా రోజులు షూట్ ఉంది, ఇలా ఏమో చెప్పారు, గాసిప్స్ వినిపించాయి. బట్ అలాంటిది ఏం లేదు. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న రిలీజ్ కాబోతుంది సినిమా అని చెప్పారు. చాలామంది తెలిసిన మరొక విషయం ఏంటంటే, సంక్రాంతి అంటే బాలయ్యకి బాగా కలిసి వచ్చినటువంటి సీజన్. సంక్రాంతి సీజన్లో బాలయ్య వచ్చాడంటే సినిమా బొమ్మ బ్లాక్ బస్టర్ అంటే, బ్లాక్ బస్టర్ కాదు బిగ్గెస్ట్ హిట్ కాబోతున్న విషయాన్ని మనకి టీజర్ ఇండైరెక్ట్గా చెప్తా ఉంది. కాకపోతే చిన్న ఈ క్లిమ్స్లో లేదా టీజర్లో చిన్న లోపం అనకూడదు, అది కూడా ఉంటే బాగుండు అనిపించినటువంటి అంశం ఏంటంటే, ఇందులో ముగ్గురు ఫీమేల్ లీడ్స్ కనిపించబోతున్నారు. వాళ్ళందరూ హీరోయిన్లు. బాలయ్య సరసన హీరోయిన్లా కాదా చెప్పలేం కానీ, ప్రజ్ఞా జైస్వాల్ కావచ్చు, ఉర్వశి రౌతేలా కావచ్చు, చాందిని చౌదరి, వీళ్ళు ముగ్గురు ఫీమేల్ లీడ్లో కనిపించబోతున్నారు. వీళ్ళందరినీ ఎవరిని చూపించలేదు. సో దానికి ఇంకా ఫర్దర్గా టీజర్ కానీ, ట్రైలర్ కానీ, ఇంకా చాలా పాటలు కానీ ఇవన్నీ ఉంటాయి కాబట్టి అబ్వియస్గా అక్కడ చూసుకోవచ్చు. సో ఫైనల్గా చూసుకుంటే, డాకు మహారాజ్ టైటిల్కు మించినటువంటి ఒక హై మూమెంట్, ఒక మాస్ హై మూమెంట్ ఒకటి ఇచ్చింది టీజర్ గ్లిమ్స్తో అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పొచ్చు.